జీవితంలోని నిరాశ నిస్పృహలు ఎప్పటికీ అలాగే ఉండిపోవు. శోధించి సాధించాలే కానీ సక్సెస్ మన పాదక్రాంతమవుతుంది. దీనికి కావాల్సిందల్లా పట్టుదల, శ్రమ, ఓపిక. జీవితంలోని వైఫల్యాన్ని, కష్టాలనే ఒక్కో మెట్టుగా మలుచుకోవడం తెలియాలి. అంతేకాని నాకే ఎందుకు ఇలా మానసికంగా కృంగిపోకూడదు. కాలేజీ క్యాంటీన్లో గిన్నెలు కడగడం నుండి పెట్రోల్ పంపులో పనిచేయడం వరకు సంజీత్ కష్టం సమయాలను అధిగమించాడు. 40 మంది ఉద్యోగులతో కోట్లకు పడగలెత్తిన కాలేజీ డ్రాప్ అవుట్ గురించి తెలిస్తే మీరు కూడా ఫిదా అయిపోతారు. బెంగళూరుకు చెందిన సంజీత్ కొండ సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం రండి. బెంగళూరుకు చెందిన సంజీత్ కొండ మెటబోల్లోని ట్రాబ్ విశ్వవిద్యాలయంలో బుండూరా క్యాంపస్లో తన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ను అభ్యసించాడు. కానీ ఆస్ట్రేలియాకు వెళ్ళాడు జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలనే కలని సాకారం చేసుకునేందుకు. ఇందుకు అవకాశంగా భావించాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగేదికే కిక్కేముంది అన్నట్టు కష్టాలు మొదలయ్యాయి. విశ్వవిద్యాలయ క్యాంటీన్లో పాత్రలు శుభ్రం చేశాడు. గ్యాస్ స్టేషన్లో రాత్రి ఉద్యోగాలు చేశాడు. సెలవు రోజుల్లో గ్యాస్ స్టేషన్లో పనిచేస్తూ వారానికి 33,000 సంపాదించేవాడు. విద్యార్థుల మండలి ఎన్నిక కావడంతో అతని జీవితం మరో మలుపుకి నాంది పలికింది. 2019లో సంజీత్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. దీనికి గాను అతనికి 1.1 lakhs స్టైఫండ్ వచ్చేది. ఈ సమయంలోనే విద్యార్థి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఈవెంట్స్, ఉత్సవాలను నిర్వహించాడు. 5వ సెమిస్టర్లో కళాశాల చదువు మానేసి సొంత వ్యాపారాన్ని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. ఆస్ట్రేలియాకు టీ, కాఫీలను ఇష్టంగానే తాగుతారని గమనించాడు. పైగా తనకు చిన్నప్పటి నుంచి టీ అంటే ఇష్టం. ఈ క్రేజ్ని బిజినెస్గా మలుచుకున్నాడు. దీనికి మెల్బోర్న్లోని తన స్నేహితుడు అసర్ అహ్మద్ సయ్యద్తో చర్చించాడు. 6వ సెమిస్టర్లో కాలేజీ నుంచి తప్పుకున్నాడు. ఎలిజబెత్ స్ట్రీట్లో 50 చదరపు మీటర్లు విస్తరణలో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించాడు. డ్రాప్ అవుట్ చాయ్ వాలాగా సంజీత్ జర్నీ మొదలైంది. ప్రీతం ఆకు, అరుణ్ పి సింగ్ అనే 2 కళాశాల సీనియర్లను నియమించుకున్నాడు. అలా సంజీత్తో సహా కేవలం 5 వ్యక్తులతో మరియు 5 రకాల ఛాయ్లతో ప్రారంభమైంది. మొదటి 3 నెలలు అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి. ఆ తర్వాత ఉద్యోగులు, విద్యార్థులు ఆదరణతో బాగా పుంజుకుంది.